నిజంగా ప్రజా సంక్షేమం కోరుకునే రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రజా సంక్షేమం కోసం ఒక పథకాన్ని రచించి దాన్ని పక్కాగా అమలు చేస్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. రాష్ట్రంలోని చివరి గడప వరకు ఈ ఫలితాలు చేరితే దాని ప్రతిఫలం ఆ రాజకీయ పార్టీ మనుగడకు పునాదులు వేస్తాయి. కానీ ప్రజా సంక్షేమంపై సవతి ప్రేమ నటిస్తూ ఎంత సంపాదించుకుందామనే ఆలోచనతో రాజకీయ పార్టీలు 5 సంవత్సరాల అవకాశం దొరికితే చాలనే దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాయి. ప్రజా సంక్షేమాన్ని కేవలం వారి స్వలాభం కోసమే ఈ పథకాల రచన జరుగుతుందనేది మనకు తేటతెల్లమైంది. గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన సంక్షేమ పథకాలు అమలయ్యాయి. వాటిని 80,000 పుస్తకాలు చదివి బొట్టు బొట్టు రక్తం ఖర్చు చేసుకున్న మేధావి మస్తిష్కంలోంచి వెలువడినాయి. ఈ పథకాల వెనుక ప్రజాధనం వేల కోట్లలో లూటీ అయింది. రాష్ట్రం ఆర్థిక విధ్వంసం సృష్టించింది. దీంతో రాష్ట్రం దివాలా తీయగా ప్రయోజనం పొందాల్సిన సంక్షేమ పథకాలు ప్రయోజకులకు, సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందాల్సినవి అందకపోగా ఈ పథకాలు రచించిన మేధావి కుటుంబ సభ్యులు కుబేర్ల జాబితాలో చేరిపోయారు. ఈ దుర్మార్గమైన పరిపాలన నడిపిన 10 ఏళ్ళు ఈ పరిపాలన నడిపిన కల్వకుంట్ల కుటుంబ దోపిడి దొంగలు ఈరోజు వాటాలు వేసుకోవడంలో తేడాలు వచ్చి కొట్టుకుంటున్నారు. ఇది మన తెలంగాణ రాష్ట్ర పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం కోసం, దేశ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం కోసం పిఎంశ్రీ అనే పథకాన్ని ఆవిష్కరించింది. దాన్ని పక్కాగా అమలు చేస్తుంది. ఈడీ, మోడీ, కేడీ అన్న దుర్మార్గులు జైలు ఊసల్లో ఉన్నారు, జైలుకు వెళ్తున్నారు, అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కానీ నరేంద్ర మోడీ ఎక్కడో ఢిల్లీలో కూర్చుండి రచించిన పథకం రాష్ట్రాల్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో పిఎంశ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు పెడుతున్నారు. ప్రతి సంవత్సరం నిధులు నేరుగా పాఠశాలకు పంపించడంతో సాంకేతిక, వైజ్ఞానిక, పరిశుభ్రత, పక్కా మేను, మధ్యాహ్న భోజనము, 2 జతల యూనిఫామ్ లాంటి అనేక సౌకర్యాలతో పాఠశాలలు బ్రహ్మాండంగా కార్పొరేట్ కళాశాలను తలదన్నే విధంగా, కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నే విధంగా విద్యను అభ్యసిస్తున్నారు. అంతే అంకిత భావంతో ఈ పిఎంశ్రీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఈ పిఎంశ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలలో అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీళ్లకు విద్యార్థులకు మధ్య విడదీయలేని అనుబంధం ఏర్పడింది. దీంతో మరిన్ని ఇతరత్ర యాక్టివిటీస్ కూడా ఈ పిల్లలకు నేర్పుతున్నారు. ఈ విద్యా సంస్థల్లో చదివే ఈ పిఎంశ్రీ కింద ఎంపికైన పాఠశాలలో చదివే విద్యార్థులంతా చెప్పులు కుట్టుకునే వారి పిల్లలు, బీడీలు చుట్టే వారి పిల్లలు, రైతు కూలి పిల్లలు, రైతు పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు చెందిన బడుగు బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు చెందిన పిల్లలు వీళ్ళంతా బ్రహ్మాండంగా 2 పూటలు కడుపు నిండా భోజనం చేసి ఉచిత పుస్తకాలు, సాంకేతిక విద్య, కంప్యూటర్లు, ఇంటర్నెట్లు, ఐఐటి కోచింగ్ లాంటి ఉచితంగా అభ్యసిస్తున్నారు. అంటే పిఎంశ్రీ పథకం ఎక్కడో ఢిల్లీలో కూర్చుండి రచించిన ఈ పథకం తెలంగాణ రాష్ట్రంలోని 543 పాఠశాలల్లో అత్యుత్తమమైన ఫలితాలు సాధిస్తుంది. జూన్ నెల రాగానే ఈ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు దర్శనమిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అదనపు తరగతుల నిర్మాణం అని చెప్పి స్థానిక ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో అదనపు గదుల నిర్మాణాన్ని మధ్యలో వదిలేశారు. భవనాలు అసంపూర్తిగానే మిగిలి ఉన్నాయి. ఫలక్నామా ప్యాలెస్ లాంటి పోలీస్ క్వార్టర్లు కట్టారు, ఎస్పీ బంగ్లాలు కట్టారు, కలెక్టరేట్ బంగ్లాలు కట్టారు. విద్యా వైద్యాన్ని దూరం పెట్టారు. దీంతో నిరుపేదలకు అందాల్సిన ఫలితం పొద్దున లేస్తే సర్కారు దవాఖానకు వెళ్లాల్సిన నిరుపేదలు అనేక అవస్థలు పడుతున్నారు. ఈ పిఎంశ్రీ పథకం వల్ల అనేక మంది విద్యార్థులు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు, చదువు ఏ విధంగా ఉందని తెలుసుకోవడం కోసం
జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణ కేంద్రంలో ఉన్న పిఎంసి పథకం కింద చోటు సంపాదించుకున్న జిల్లా పరిషత్ హై స్కూల్కి వచ్చాం మనం. రాగానే మొదట మనకు దర్శనమిచ్చిన బోర్డు నో అడ్మిషన్ బోర్డు. ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు ఏంటి అని చెప్పేసి మనం ఈ ఉపాధ్యాయులను అడిగితే 10 తరగతి గదులు 700 మంది విద్యార్థులు ఇంకెక్కడ చేర్చుకోమంటారని చెప్పేసి మనకు ఎదురు ప్రశ్న వేసిన పరిస్థితి. మిగతా తరగతి గదులు గత 7 సంవత్సరాలుగా 10 తరగతి గదులు 7 సంవత్సరాలుగా ఆ బిల్డింగ్ నిర్మాణంలోనే ఉంది. దాన్ని పూర్తి చేయడానికి ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ ప్రభుత్వానికి కానీ గత ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి లోపించిందని చెప్పుకోవచ్చు. ఈ పిఎంసి పథకం కింద ఎంపికైన ఈ గర్ల్స్ కళాశాల విద్యార్థులతో మనం మాట్లాడదాం, ఉపాధ్యాయులతో మాట్లాడదాం. మేను ఏ విధంగా, మధ్యాహ్న భోజనం ఎంత బ్రహ్మాండంగా పెడుతుండ్రో, విద్య ఏ విధంగా నడుస్తుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎన్ని వస్తున్నాయి, ఎంత చక్కగా బోధిస్తున్నారనేది అన్ని అంశాలు అడిగి తెలుసుకుందాం.